భారీ వర్షాల నేపథ్యంలో కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు బుచ్చిరెడ్డిపాలెంలోని కనిగిరి రిజర్వాయర్ యొక్క కెపాసిటీ దాటుతున్నందున ముందస్తు చర్యల్లో భాగంగా నీటిని మల్లిదేవి కాల్వకు, పైడేరు కాల్వకు విడుదల చేశారని మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి గారు తెలియజేశారు. మల్లిదేవి కాల్వకు ఇరువైపులా ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు ఎవరు కూడా మల్లిదేవి కాల్వలో చేపలు పట్టడం కానీ, బట్టలు ఉతకడం కానీ చేయకూడదని, ఇళ్లలోకి నీరు వచ్చే విధంగా ఉంటే ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు ఆ ఏరియాలో ఉండే కౌన్సిలర్లు, నాయకులు, ప్రజలను తీసుకెళ్లాలని చైర్పర్సన్ గారు సూచించారు. మన ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వర్షాలు పడకముందు దాదాపు 20 రోజుల క్రితమే తన సొంత జేసీబీలతో బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలోని ప్రతి కాలువలోనూ పుడికలు తీయడం జరిగిందని, అందువల్ల ఈ భారీ వర్షాల నేపథ్యంలో కాలువలో నీళ్లు ఏ ఆటకం లేకుండా వెళ్తున్నాయని తెలియజేశారు. ఇందుకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి చైర్పర్సన్ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్స్తో పాటు మున్సిపల్ కమిషనర్ డి బాలకృష్ణ, 19వ వార్డు కౌన్సిలర్ కోటంరెడ్డి లలితమ్మ, కనిగిరి రిజర్వాయర్ డిఈ పెంచలయ్య, ఎంఆర్ఓ అంబటి వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు పత్తల హరికృష్ణ, కోటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కనిగిరి రిజర్వాయర్ దగ్గర రావడం జరిగింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు సూచనల మేరకు రిజర్వాయర్ యొక్క కెపాసిటీ కొంచెం దాటుతున్నందున, ప్రమాద అంచులో ఉన్నందున కావున వీళ్ళు ముందస్తు చర్యలో భాగంగా కొంచెం వాటర్ని మల్దేవి కెనాల్కి, ఏం కెనాల్స్, పైడేరు కెనాల్కి వాటర్ విడుదల చేయడం జరిగింది. దానివల్ల ప్రజలందరూ కూడా మల్దేవి కాలువగా ఇరువైపులో ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా మల్దేవి కెనాల్లో బట్టలు ఉతకడం కానీ ఇతర పనులు కూడా చేసుకోకూడదు. దయచేసి వాటర్ ఫ్లో అయ్యేంత వరకు కూడా ఎవరు కూడా మల్దేవి కెనాల్కి దగ్గర ఎవరు కూడా ఉండకూడదు. ఒకవేళ ఏమైనా మీకు ఇళ్లలోకి నీళ్ళు వచ్చే ప్రమాదం ఉంటే మీకు పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసాము. ఇమీడియట్లీ మా హెల్ప్ లైన్ డెస్క్ కాల్ చేస్తే ఇమీడియట్లీ మేము అక్కడ తరలిస్తాం. మీకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాం. ఎవరు కూడా భయపడవద్దు. ఇరిగేషన్ శాఖ పూర్తిగా అప్రమత్తం ఉన్నారు. ఎవరి మినిట్ వాళ్ళు టచ్లో ఉన్నారు. మొత్తం మన ఊళ్ళోనే వచ్చేంతా చూసుకుంటా ఉన్నారు. అన్ని కెనాల్స్ అన్నిటి దగ్గర కూడా వాళ్ళ సూచనల మేరకు వాళ్ళే వాటర్ రిలీజ్ చేశారు. కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. తుఫాను కూడా మనం గండం గడిచింది. కాబట్టి జస్ట్ ఈ కనిగిరి రిజర్వాయర్ క్వాంటిటీ, దాని కెపాసిటీ మించుతున్నందున వాటర్ మాత్రం రిలీజ్ చేస్తున్నారు. అది 1 by 1 ఒకేసారి కూడా కొంచెం రిలీజ్ చేస్తారు. దయచేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. బుచ్చి ప్రజలందరూ కూడా కాలువల దగ్గర ఎవరు కూడా పోకూడదు. వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది. మీ పిల్లలను కూడా ఆ వాటర్ దగ్గర పంపించకూడదు. ఇంట్లోనే ఉండండి. థ్యాంక్ యూ. కనిగిరి రిజర్వాయర్ కెపాసిటీ అయితే దాదాపు 19 అడుగుల 19.5 అడుగులు వచ్చేసింది. అందుకోసం ముందు జాగ్రత్తగా ఇంకా ముందు పైనుంచి ఇన్ఫోర్స్ వస్తున్నాయి కాబట్టి కొద్దిగా వాటర్ కింద రిలీజ్ చేస్తే బెటర్ ఉద్దేశంతో కొన్ని వాటర్ కింద రిలీజ్ చేస్తా ఉన్నాం. ఆల్రెడీ పైడేరుకి రిలీజ్ చేస్తున్నాం. పైడేరు తీసుకునే కెపాసిటీ కన్నా ఎక్కువ వెళ్తున్నాయి కాబట్టి కొంచెం దీంట్లో రిలీజ్ చేయాల్సి వస్తుంది. ఇబ్బంది అయితే ఏం లేదు. మ్యాక్సిమం మేము 200 నుంచి 500 క్యూసెక్లు మాత్రమే రిలీజ్ చేస్తాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉంటుంది. కాకపోతే కాలువలో ఏదన్నా బట్టలు తిప్పినట్టు చేపలు పట్టుకోవడం వాళ్ళు, పిల్లలు అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కాలువలో దిగుతున్నా చూసుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాం. సార్ ఇన్ఫ్లో ఎంత లీకేజెస్ ఇక్కడ మామూలు క్యాచ్మెంట్ ఏరియాలో పడింది. అక్కడక్కడ పైన నుంచి చెరువులు సర్ప్లస్ వాటర్ ఇవన్నీ అంతా 3,000 దాకా యాడ్ అవుతా ఉంటాయి. ఇన్ఫ్లో మనకు 3,000 దాకా వస్తుంది. అవుట్ఫ్లో ఎంత ఉంది? నుంచి 2,000 దాకా వదిలిపెడతాం. అవుట్ఫ్లో అంటే పైడేరు ఎస్కేప్ ఛానల్కి ఎంత? పైడేరు 2,000 దాకా వదిలిపెడతాం. ఇప్పుడు మిట్టకల్దులకి 500, అప్పుడు 2,500. 500 కూడా కాదు, 200 నుంచి 500 లోపు అవకాశం. సో టోటల్ కొరవ ఈసన్ ఛానల్, సదరన్ ఛానల్ ఇవన్నీ కట్టేశారు. అవన్నీ ఆల్రెడీ వర్షాల నుంచి అవన్నీ వాటర్ లోకల్ క్యాచ్మెంట్ ఏరియా మొత్తం అవన్నీ ఫుల్గా వెళ్తా ఉంటాయి. ఎన్ని రోజులు ఉంటుంది సార్ ఇది ఈ 500? 1 or 2 days.
కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఉన్నటువంటి రిజర్వాయర్ ఎక్కువగా వరద రావడం వల్ల, వర్షాలు పడడం వల్ల ఇక్కడ రిజర్వాయర్లో నీరు ఎక్కువగా ఉండడం వల్ల ఈరోజు ఒక గేటు ఎత్తి మల్దేవికి పైరేడి కాలువకి వదలడం జరుగుతుంది. అందులో నుంచి సముద్రంలోకి వెళ్ళిపోతాయి. మల్దేవి పక్కన ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను. మల్దేవి పక్కన ఉన్నటువంటి ప్రజలు అటువైపు ఇటువైపు ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. వాళ్ళకి అవసరమైతే ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రానికి తరలించవలసిందిగా కోరుకుంటున్నాము. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కౌన్సిలర్లు, నాయకులు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. జాగ్రత్తగా ప్రజల్ని వాళ్ళకి అవసరమైతే పునరావాస కేంద్రానికి తరలించవలసిందిగా కోరుకుంటున్నాము. సభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు వర్షాలు పడకముందు ఒక 20 రోజుల క్రితమే ఇక్కడ వాళ్ళ సొంత వెహికల్స్తో ఇక్కడ ఉన్నటువంటి కాలువలన్నీ పూడిక తీయడం జరిగింది. అందువలన ఇంత పెద్ద వర్షాలు పడ్డా కానీ మన బుచ్చి మున్సిపాలిటీలో కాలువలు కానీ ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉంది. అందుకు ప్రశాంతి మేడం గారికి, ఎంపీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన కమిషనరు, ఇరిగేషన్ అధికారులు, చైర్పర్సన్ ఆధ్వర్యంలో ఒక వాటర్ని ఎత్తడం జరుగుతుంది. ఇందుకు కింద లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రజలు ముందు ఇంకా వర్షాలు సూచనల మేరకు రిజర్వాయర్లోంచి కొంత నీటిని విడుదల చేసి ముందస్తు చర్యగా నీటిని విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి లోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే పునరావాస కేంద్రాలకి వెళ్ళి క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను.